స్టెప్ 3లో మనం ఏం చూడబోతున్నామంటే n=1 నుంచి n=∞ వరకు డిఫరెన్స్ ఎంత ఉంది ఎనర్జీ అనేది. సపోజ్ n=1 నుంచి n=6కి వెళ్ళాలి ఎలక్ట్రాన్, ఎంత ఎనర్జీ నీడెడ్ అనేది మనం చూడబోతున్నాం అనమాట. అర్థమైందా? సో ఈ వాల్యూస్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో క్యాలిక్యులేషన్ పరంగా ఒకసారి చూద్దామని. n=1 నుంచి n=2కి ఎలక్ట్రాన్ ట్రాన్సిస్ట్ కావడానికి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ నీడెడ్ అంటే మనం ఫస్ట్ స్టెప్ 2లో చూసినాం కదా. సో 10.2 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. సేమ్ ఎనర్జీ డిఫరెన్స్కి ఇదే ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. ఈ విధంగానే రిప్రజెంట్ చేస్తాము, ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తాము. అర్థమైందా? సో మనకు n=1 నుంచి n=2కి క్యాలిక్యులేషన్ అనేది స్టెప్ 2లో ఫస్ట్ స్టెప్లోనే చూసినాము. సో అదే స్టెప్ 3లో కూడా ఫస్ట్ స్టెప్ అవుతుంది. అర్థమైందా? సో 10.2 electronic volts energy is needed to n=1 to n=2 transition. n=1 n=3. సో ఇనిషియల్ ఎనర్జీ 1 అవుతుంది, ఫైనల్ ఎనర్జీ 3 అవుతుంది అనమాట. సో సేమ్ ఈ విధంగానే రిప్రజెంట్ చేస్తాము. సో ఫర్ n=1 -13.6 వస్తుంది, ఫర్ n=3 -1.51 వస్తుంది. సో -13.6లోంచి -1.51 పోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 12.09 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. అర్థమైందా? 12.09 ఎనర్జీ ఈజ్ నీడెడ్ టు ఎలక్ట్రాన్ n=1 to n=3 ఎలక్ట్రాన్ వెళ్ళాలంటే. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి n=1 నుంచి n=4. సో ఎంత ఎనర్జీ నీడెడ్ అవుతుందంటే 12.75 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ అనేది నీడెడ్ అవుతుందన్నమాట. సో అబ్జార్ప్షన్ ఒక్కటే చూస్తున్నాం కాబట్టి వాల్యూ ప్లస్లో రాస్తాము, అదే రిలీజింగ్ చూస్తే మైనస్లో రాస్తాం అనమాట, అంతే తేడా. సో 12.75 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. సేమ్ అదే విధంగా అవే డివిజన్స్. సో అదే విధంగా క్యాలిక్యులేషన్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి సో n=4 చూసినాం కదా. n=5కి n1 నుంచి n5కి ఎలక్ట్రాన్ అనేది వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ నీడెడ్ అంటే 13.06 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. ఈ రిప్రజెంటేషన్ క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటున్నాను నేను, అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఇంకా. అర్థమైందా? సో సేమ్ n=1 to n=6కి ఎలక్ట్రాన్ వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ నీడెడ్ అంటే 13.22 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. అర్థమైందా స్టూడెంట్స్? స్టెప్ 3 అనేది నేను ఈజీగా ఫైనల్గా చెప్పేస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ రిప్రజెంటేషన్ ఏ విధంగా చేసుకోవాలి, క్యాలిక్యులేట్ ఏ విధంగా చేయాలి అనేది. సో n=1 నుంచి n=7కి ఎంత ఎలక్ట్రాన్ వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ నీడెడ్ అంటే 13.32 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఫైనల్ స్టెప్ చూడండి. n=1 నుంచి ఎలక్ట్రాన్ n=∞. సో ఇన్ఫినిటీలో ఎలక్ట్రాన్ అనేది ఎంత ఎనర్జీతో ఉంటుంది? 0తో ఉంటుంది కదా. సో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకున్నాము. సో సేమ్ n=1కి మనము 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా ఇన్ఫినిటీలో చూస్తే మనకు 0 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ అనేది ఉంటుంది. సో -0 మైనస్ చేస్తే మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, అట్ n=1 ఎలక్ట్రాన్ ఈజ్ టైట్లీ బౌండెడ్ టు ద న్యూక్లియస్. n=1 దగ్గర ఎలక్ట్రాన్ అనేది టైట్గా బౌండ్ అయి ఉంటుంది. అట్ n=∞ దగ్గర ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ అయిపోతుంది విత్ ద 0 బైండింగ్ ఎనర్జీ. సో ఫ్రెండ్స్, 13.6 electronic volts is measure how much energy is needed to overcome the electrostatic force of attraction between electron and nucleus. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది n=1 నుంచి ఇన్ఫినిటీ అంటే అయనైజేషన్ స్టేట్కి పంపించాలంటే ఎంత ఎనర్జీ నీడెడ్ అవుతుంది? 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఎనర్జీ ఈజ్ నీడెడ్. అర్థమైందా? డిఫరెన్స్ మనం చూస్తున్నాం కదా. మనము ఎలక్ట్రాన్ అనేది అయనైజేషన్ అంటే 0 ఫ్రీ స్టేట్కి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ నీడెడ్ అవుతుంది? 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ అనమాట. అర్థమవుతుంది కదా.
సో స్టెప్ 3లో ఎనర్జీ వాల్యూస్ అనేటివి, గ్యాప్స్ అనేటివి ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. అర్థమైందా స్టూడెంట్స్? n=1 నుంచి n=∞ ఎలక్ట్రాన్ని పంపించాలంటే ఫ్రీ ఎనర్జీ స్టేట్కి మనకి ఎంత నీడెడ్ అవుతుంది? 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఎనర్జీ నీడ్ అవుతుంది. అర్థమైంది కదా? స్టెప్ 3. సో n=1ని కేషెల్ అంటాం కదా. సో ఈ ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే మనము n=1 ఫస్ట్ ఆర్బిట్ని మనం ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్ అంటాం. అదే సెకండ్ ఆర్బిట్ని ఏమంటామంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. n=3ని ఏమంటాం? సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. n=4ని థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఈ విధంగా మనము చెప్తామన్నమాట. అర్థమైందా? ఫస్ట్ n=1ని గ్రౌండ్ స్టేట్ అంటాం, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్, థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్, ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్, ఫిఫ్త్ ఎగ్జైటెడ్ స్టేట్, ఈ విధంగా చెప్తాం. అర్థమైంది కదా? ఇవి చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి మీరు, లేకపోతే న్యూమరికల్స్లో కష్టం. ఈ ఎనర్జీ ఫస్ట్ స్టెప్లో -13.6, -3.4, -1.151 ఈ విధంగా వాల్యూస్ వచ్చినాయి కదా. మనము కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? రేడియస్ పెరిగే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? n=1 దగ్గర ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, టోటల్ ఎనర్జీ కూడా వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. సో ఇప్పుడు -0.28 ఎక్కువనా, -13.6 ఎక్కువనా? -13.6 ఉంది, ఇదే పెద్ద వాల్యూ ఏమో అని అనుకోకూడదు. -0.28 అనేది వాల్యూ పెద్దది ఎనర్జీలో. ఎందుకంటే జీరోకి ఇక్కడ మనము 0 రాస్తాం కదా, ఈ విధంగా 0కి ప్లస్ వాల్యూస్ ఒక సైడు, మైనస్ వాల్యూస్ ఒక సైడ్ ఉంటాయి. సో ఈ 0కి -13.6 అనేది దగ్గరగా ఉంటుందా, 0.28 అనేది దగ్గరగా ఉంటుందా? -0.28 -0.28 అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది పెద్ద వాల్యూ అవుతుంది. అర్థమైందా కదా స్టూడెంట్స్? సో ఈ విధంగా అనమాట. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.